నెలలు గడవక ముందే ఏసీబీ అధికారులకు మరో అవినీతి చేప చిక్కింది. వరుసగా ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటుండటంతో పట్టణ ప్రజలు అవాక్కవుతున్నారు. వివరాల్లోకి వెళ్తే కాశీబుగ్గ పన్నుల శాఖ కార్యాలయంలో జీఎస్టీఓగా విధులు నిర్వహిస్తున్న ఎన్ కిషోర్ కుమార్ బుధవారం ఏసీబీ వాళ్ళకు చిక్కారు. పలాసకు చెందిన ఓ జీడి వ్యాపారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఏసీబీ డీఎస్పీ పీవీఎస్ఎస్ రమణమూర్తి అందించిన వివరాల మేరకు కాశీబుగ్గ జీఎస్టీఓ ఎన్ కిషోర్ కుమార్ గత 2 ఏళ్లుగా పలాసలో జీఎస్టీఓగా పనిచేస్తున్నారు. పలాసకు చెందిన ఓ జీడి వ్యాపారి తన వ్యాపారానికి సంబంధించిన వాణిజ్య పన్నుల శాఖ నుంచి రావాల్సిన 14 లక్షల రూపాయల రిటర్న్స్ ట్యాక్స్ సొమ్మును అందజేయాలని జీఎస్టీఓను సంప్రదించారు. మీకేమి డబ్బులు వస్తాయి, ప్రభుత్వానికి మీరే తిరిగి చెల్లించాల్సి ఉంటుందేమో చూడాల్సి ఉందని జీఎస్టీఓ కిషోర్ కుమార్ ఆ వ్యాపారితో అనడంతో కంగుతిన్నారు. ఆ వ్యాపారి పరిశీలించి తనకు న్యాయం చేయాలని కిషోర్ కుమార్ను కోరగా తనకు లంచంగా 1.5 లక్షల రూపాయలు ముట్టజెప్పితే నీ సొమ్ము నీకు వచ్చేలా చేస్తానని చెప్పడం కోసమరు. అయితే ఆ వ్యాపారి లంచం ఇచ్చేందుకు ఇష్టపడక శ్రీకాకుళంలోని అవినీతి నిరోధక శాఖాధికారులను సంప్రదించారు. దీనిపై దర్యాప్తు చేసిన అవినీతి నిరోధక శాఖాధికారులు వాస్తవాలను నిర్ధారించుకొని పక్కా ప్రణాళిక మేరకు జీఎస్టీ కార్యాలయంలో 1 లక్ష రూపాయలు కిషోర్ కుమార్కు అందిస్తుండగా ఏసీబీ అధికారులు దాడులు చేసి పట్టుకున్నారు. కేసు నమోదు చేసి రికార్డులను పరిశీలిస్తున్నారు. కిషోర్ కుమార్ను విశాఖపట్నంలోని ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు స్పష్టం చేశారు. ఈ దాడుల్లో ఏసీబీ సిఐ ఎస్వి రమణ, ఎస్ఐలు సత్యారావు, చంద్రనాయుడు సిబ్బంది పాల్గొన్నారు. కాశీబుగ్గ ప్రాంతానికి చెందిన ఒక ఫిర్యాది, అతను ఒక ట్రేడర్ అనమాట, క్యాజు ట్రేడర్. అతనికి యాక్చువల్గా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ గవర్నమెంట్ నుంచి రావాల్సి ఉంది. అయితే ఆ క్రమంలో అతను వచ్చి పలాస కాశీబుగ్గ అసిస్టెంట్ కమిషనర్ గారిని కలవడం జరిగింది. సార్ నాకు ఇలాగ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ రావాల్సి ఉంటుంది అని మీ దగ్గరికి వచ్చాను సార్. అదేంటే నువ్వే కట్టాలో లేకపోతే గవర్నమెంట్ నుంచి నీకు రావాలో వెరిఫై చేసి చెప్తాము అని చెప్పి చూడమని చెప్పారు ఏసీటీఓ గారు. అదే జీఎస్టీఓ అంటారు, శ్రీ ఎన్ కిషోర్. అంటే నువ్వు ట్రేడింగ్ చూస్తే కొన్ని అవకతవకల్లా ఉన్నట్టున్నాయి, నువ్వు పని చేయి, ఫస్ట్ 1,50,000 రూపాయలు లంచం అడిగారు, ఏం లేకుండా నీ ఫైల్ క్లోజ్ చేసేస్తాం. అంటే అదేంటి సార్, మాకు డబ్బులు తిరిగి నాకు రావాలని చెప్పి నేను మీ ఆఫీస్కి వస్తే నన్ను మీరు తిరిగి డబ్బులు కట్టమంటారేంటి? అది కాదు, నువ్వే కట్టాల్సి వస్తే ట్యాక్స్ 11 లక్షలు, 12 లక్షలు, 20 లక్షల వరకు కట్టాల్సి వస్తుంది. కాబట్టి నువ్వు ఫైల్ క్లోజ్ చేసుకోవాలంటే మరి నువ్వు లంచం డబ్బులు ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేయడం జరిగింది. సో అతను బాధించబడ్డవాడై వెంటనే ఏసీబీకి అప్రోచ్ అయ్యాడు. ఇలాగా జీఎస్టీఓ గారు లంచం అడుగుతున్నారు. అడిగిన తర్వాత బేరం ఆడారు. 1,50,000 ఇవ్వలేను సార్ అని అంటే, అయితే 1 లక్ష రూపాయలు ట్రై చేయి అని చెప్పి చెప్పడం. సో లంచం డబ్బులు ఇవ్వడం ఇష్టం లేనటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ ట్రేడర్ మా దగ్గర వచ్చి రిపోర్ట్ చేయడం జరిగింది. ఈరోజు లంచం డబ్బులు 1 లక్ష రూపాయలు ఇస్తుండగా సాధారణ జీఎస్టీఓ గారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. వారి ఆఫీసులోనే, వారి సీట్లోనే వారి మీద కేసు నమోదు చేసాం. అలాగే జీఎస్టీఓ ఎవరైతే ఉన్నారో ఎన్ కిషోర్ కుమార్ గారిని రేపు ఏసీబీ కోర్టులో హాజరు